Hello techies, how are you all? This is Shravani. Welcome back to my channel Talking Tech with Shri. Full stack developer. Present ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్లో ఫుల్ డిమాండ్ ఉన్న టెక్నాలజీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అంటే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? అండ్ అలానే ఈ రోజుల్లో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో సర్వైవ్ అవుతున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుని సెటిల్ అయ్యారు. సో ఇంత డిమాండ్ ఉన్న ఈ టెక్నాలజీని మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఇన్ దిస్ వీడియో we are learning the perfect roadmap to become a full stack developer. So before going into the video, please do like, share and subscribe to my channel. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కంప్లీట్గా నేర్చుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, వెబ్ డెవలపర్ అవ్వచ్చు, అండ్ అలానే వెబ్ డిజైనర్ కూడా అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా అవ్వచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కోర్స్ని మనం ఎందుకు వదిలేయాలి? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరు? ఏ పర్సన్ అయితే ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఫెమిలియర్ అయ్యి ఉంటారో ఆ పర్సన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అని పిలుస్తాము. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటనేది చూద్దాం. ఫ్రంట్ ఎండ్నే మనం క్లయింట్ సైడ్ అని కూడా పిలుస్తాము. ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు, యూజర్ అనేవాడు డైరెక్ట్గా వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసి ఉంటుంది. గ్రాఫిక్స్ అన్నీ యూజ్ చేసి ఒక ఇంటర్ఫేస్ని అయితే డెవలప్ చేస్తారు. బటన్స్ అని, ఇమేజెస్ అని ఉంటాయి. డైరెక్ట్గా యూజర్ ఇంటరాక్ట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. లైక్ ఇన్స్టాగ్రామ్ చూస్తే మనం అందులో ఇమేజెస్ పోస్ట్ చేసుకోగలం. అది మనకి ఫ్రంట్ ఎండ్ అనమాట. బట్ అది స్టోర్ ఎక్కడవుతుంది? బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది. మనం బ్యాక్ ఎండ్ కోసం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి కొన్ని టూల్స్ అయితే యూస్ చేస్తారు. HTML, CSS, జావాస్క్రిప్ట్ ప్లస్ కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫ్రేమ్ వర్క్ కోసం AngularJS కానీ Vue.js అనే ఒక ఫ్రేమ్ వర్క్స్ కోసం అవి యూస్ చేస్తాం. అండ్ అలాగే లైబ్రరీస్ కోసం అయితే వీటిని అది యూజర్ ఇంటర్ఫేస్ లైబ్రరీస్ అంటారు. ఏంటి అంటే React.js అండ్ jQuery ఇవైతే ఫ్రంట్ ఎండ్ టూల్స్లో మనం యూస్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will learn about backend in tomorrow's video. Thank you everyone. Please subscribe to my channel.